గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళపైన ఎక్సెప్షనల్ ఐటమ్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో 3% డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా పవర్ వాళ్ళ అబౌట్ ₹2 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి విజయ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 28.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 21.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 29.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోనైతే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో 110 basis points డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టోటల్ ఫుట్ ఫాల్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు కండక్ట్ చేసినటువంటి టోటల్ టెస్ట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూ పెర్ ఫుట్ ఫాల్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 335 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 411 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 509 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 411 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లోని 150% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళ అబౌట్ ₹10 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 3,594 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 5,003 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఎల్ఎన్టీ వాళ్ళ అబౌట్ ₹28 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ సులా వైన్ యార్డ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 42.98 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ 13.55 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సులా వైన్ యార్డ్స్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 4.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 16.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 12% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని బజాజ్ కన్స్యూమర్ కేర్ వాళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్స్ అండ్ డీజిల్ జనరేటర్ సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ చేసేటువంటి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 89.39 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 146.81 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళ బోర్డు ₹3.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఫీ ఇన్కమ్ లో కూడా ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ క్వార్టర్ లో వీళ్ళు పాజిటివ్ ప్యాట్ లోకి వచ్చారని చెప్పి సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. ఎస్, ఈ క్వార్టర్ లో వీళ్ళు పాజిటివ్ ప్యాట్ లోకి వచ్చారు. బట్ ఈ పాజిటివ్ ప్యాట్ లోకి ఎలా వచ్చారు అన్నది మనం ఒకసారి డీటెయిల్ గా వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు ప్రాఫిట్ బిఫోర్ జాయింట్ వెంచర్స్, ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే వీళ్ళు ఈ క్వార్టర్ లో కూడా లాస్ పోస్ట్ చేశారు. బట్ కానీ వీళ్ళు పాజిటివ్ ప్యాట్ లోకి ఎలా వచ్చారంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 1517 crores ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నది. అండ్ దీంతో పాటు వీళ్ళకి నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండడం వలన వీళ్ళు 137 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ ఫ్లాట్ గా ఉన్నది. బట్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి PCHFL ని వీళ్ళు పిరామిల్ ఫైనాన్స్ గా పేరు మార్చబోతున్నారు. ఈ పిరామిల్ ఫైనాన్స్ గా దీని పేరు మార్చిన తర్వాత పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ని పిరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్ లోని మర్జ్ చేయబోతున్నారు. ఇలా మర్జ్ చేయడం ద్వారా వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ సింప్లిఫై అవుతుందని, అండ్ అంతేకాకుండా ఈ ఎంటైర్ లెండింగ్ బిజినెస్ అంతా కూడా సింగిల్ ఎంటిటీ కిందకే వస్తుంది కాబట్టి ట్రాన్సిషన్ చాలా స్మూత్ గా అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నౌ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ని పిరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్ లోని వీళ్ళు మర్జ్ చేయబోతున్నారు కదా. నౌ ఈ మర్జ్ అయిపోయిన తర్వాత ఇది సింగిల్ ఎంటిటీ కింద మారిపోతుంది కదా. సో ఈ మర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి పిరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క 1 share రాబోతుంది. ఈ మర్జర్ కి ఇంకా కొన్ని మంత్స్ టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.